యూత్, మీరు ఒక యూత్ ప్రతినిధి, అంత బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా. అసలు ఏంది అసలు ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా ఈరోజు యూత్ అంతా కూడా కొంచెం పోలరైజ్ వైపు, కొంచెం మోడీ అంటారు, తర్వాత లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అంటారు, వీళ్ళందరికీ ఏం చెప్పాల్సుకుంటారు? యూత్లో ఉన్న పర్సెప్షన్ ఇస్ షేప్డ్ మోస్ట్లీ బై సోషల్ మీడియా. ఆ కన్జంప్షన్ త్రూనే చాలా ఎక్కువ షేప్ అయిపోతుంది, రైట్? ఇంకా సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ కూడా ఎట్లుంటాయంటే, హౌ దే యూజువలీ వర్క్ ఇస్ ఇట్లా పోలరైజ్డ్ కంటెంట్, లైక్ ఎక్స్ట్రీమ్ కాంటెంట్ అనేది మన ముందుకి వస్తూ ఉంది. ఈ నెగిటివిటీ తోటి ఎక్కువ నడుస్తుంది ఈ సోషల్ మీడియా అంతా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, లైక్ యువకులైనా ఎవరైనా, మనం ఏంటంటే అభివృద్ధి ఏ పార్టీ చేసింది? 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఎంత అభివృద్ధి అయింది? పోనీ బీజేపీ గవర్నమెంట్, మోడీ గారు ఒక్క స్పీచ్లో అయినా ఈ అభివృద్ధి చేసినా నాకు ఓటేయని చెప్పి అడిగినరా? 15 లక్షలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? నల్లధనం కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో ఇస్తా అన్నారు. ఫార్మర్స్కి రెట్టింపు చేస్తా అన్నాడు ఇన్కమ్, ఇచ్చిండ్రా? ప్రతి ఒక్క సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? ఇవన్నీ ఇవ్వలేదు. మన తెలంగాణకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, మన ఐటీఐఆర్ పార్క్ అయినా, మన కాజీపేట్ రైల్ కోచ్ అయినా, మన మెడికల్ కాలేజెస్ అయినా, ఏదైనా ఒక్కటైనా ఇచ్చిండ్రా? పోనీ ఈ బీజేపీ ఎంపీస్ ఉన్నారు, 4 గెలిపించినాం మనం, ఏనాడైనా వెళ్ళి అడిగిన పార్లమెంట్లో వాళ్ళు మాకు కావాలని? భయం. మోడీ ప్రభుత్వం, మా అధిష్టానం అంటే భయం. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఏంది, గాడిద గుడ్డ అనుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి అంతే తెలివి, అంతా అక్కడి వరకే ఉంది, ఆ గుడ్లలా గాడిదలలోనే ఉంది వాళ్ళ తెలివి. అంతే పెడుతుంది గాడిదకి ఎక్కడైనా గుడ్డు ఉంటుందా? ఈ పరిజ్ఞానంతో ఈ హామీలు ఇచ్చి ప్రజలని సరే వాట్ ఎవర్ ఇట్. నేను ఏమంటున్నా అంటే, ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, అయిపోయింది, నడుస్తూ ఉంది, 4 నెలలు అయింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న తర్వాత అసలు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు అవుతుందని చెప్పేసి ఉంటుందా? ఎక్కడ మీరు సరే బెంగళూరులో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో రోజులు అయిపోయింది. మీరు రండి నాతోటి, మనం వెళ్దాం, నారాయణఖేడ్ బార్డర్ వెళ్దాం, రైట్? ఒక్కటి వాళ్ళు వెళ్ళి ఏడుస్తున్నారు, మమ్మల్ని కొంచెం తెలంగాణలో కలుపుకోండి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు వెళ్ళి మాట్లాడుతుంటే ఏడుస్తున్నారు, మాకు ఎలక్ట్రిసిటీ బిల్లులన్నీ ఎక్కువైపోయినాయి, ఇదేదో 200 యూనిట్లు ఫ్రీ అన్నారు కానీ ముందు కంటే ఇప్పుడు బిల్లు ఎక్కువ వస్తున్నాయి మాకు, ఇది రేషన్ తెల్ల బియ్యం ఇస్తా అని చెప్పినారు కానీ అసలు సగం మందికి వస్తే సగం మందికి రాదు, నీళ్ళైతే మాకు వస్తలేవు, ఫ్రీ బస్ స్కీమ్ అని పెట్టిండ్రు, అది కూడా మొత్తం బస్సులు ఎన్ని ఉన్నాయో సగం కంటే తక్కువ సంఖ్య వేసేసిండ్రు, బస్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా. మాకు వచ్చింది ఒక్కటి లేదని చెప్పి అక్కడనే ఏడుస్తున్నారు. అంతెందుకు, ఆ సీఎం గారు, బెంగళూరు సీఎంఏ వచ్చి అన్నారు కదా, మేము 50% వరకు మేము అమలు చేస్తామని చెప్పి. ఎందుకు? వాళ్ళు చేయలేరు, వాళ్ళకి చేసే అంత లేదు మొత్తానికి లేనే లేదు. అంతే, క్లియర్, వెరీ క్లియర్. చేసేటోళ్ళు అయితే కనీసం ప్రజల సమస్యలపై మాట్లాడతారు, ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద పడి ఏడవారు కదా. ఏడుస్తారు. ప్రజా దర్బార్ అని పెట్టిండ్రు, ఆ ప్రజా దర్బార్ ఏడవైందో. ఒక్కరోజు మొదట గెలిచినప్పుడు ఆ వీడియోలు కనిపించినాయి, రీల్స్, వెళ్ళి గెలవడం, రేవంత్ అన్న అని పిలిచిండే, మళ్ళీ వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పిండ్రు ఇంత కూడా సహాయం చేయలేడు, పలికిండు తప్పితే. ఇంకా ఆ పలకడం ఒక్కటే కాదు, ఆ పలికిన తర్వాత మనం ఏ విధంగా సహాయపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సోషల్ మీడియా కోసం చెప్పి వీడియోలు తీసుకొని పెట్టడం కాదు. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ.